మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా పులివెందల ఇన్ఛార్జ్ బీటెక్ రవీంద్ర గారికి, అదేవిధంగా మాధవిరెడ్డి గారికి, లతారెడ్డి గారికి, అదేవిధంగా మరి శశిభూషణ్ రెడ్డి గారికి, మరి ఆర్డీఓ గారికి, మరి పీడీ గారికి, వేదికపై ఉన్న కూటమి నాయకులకు, అధికారులకు, ఇక్కడ విచ్చేసిన కూటమి పెద్దలకు, మరి ఆటో అసోసియేషన్ ఆటో కార్మికులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏదైతే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో, ఏప్రిల్ 1వ తారీఖు నుంచే పెన్షన్ల పండుగ అన్న కార్యక్రమం ఏదైతే 1వ తారీఖున ప్రతి కార్యక్రమం మనం ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తి, మరి వారు కూడా ఎందుకంటే స్త్రీశక్తి పథకం వల్ల వారు కూడా ఇబ్బంది పడకూడదు, స్త్రీశక్తి పథకం వల్ల ఆటో డ్రైవర్లు, ఓనర్లు, మరి ఎవరైతే క్యాబ్ నడుపుకుంటున్నారో వారి కుటుంబ సభ్యులు ఇండైరెక్ట్ గా మరి డైరెక్ట్ గా కూడా లబ్ధి పొందుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఈరోజు అన్ని కార్యక్రమాల్లోనూ వాళ్ళు స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ధైర్యంగా ఈరోజు వారి గమ్యానికి వారు మహిళలు చేరుకుంటున్నారు. అయినా ఆటో కార్మికుల కష్టాలు, మరి వారికి పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని ముఖ్యమంత్రి గారు అడగకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్నవారు ప్రతి ఒక్కరికి ఈరోజు సుమారుగా 2,90,000 చిల్లర మందికి ఈరోజు ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు అందజేస్తున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మన కడపలో సుమారుగా 12,000 మందికి, అదేవిధంగా పులివెందల్లో 1,296 మంది మరి సోదరులకి ఈరోజు మనం 15,000 రూపాయలు అందజేస్తున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి సోదరులు ఇందాకే మాట్లాడారు, మా సోదరు కూడా మాట్లాడింది చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక మహిళ గత 20 సంవత్సరాలుగా ఆటో నడుపుతూ మరి ఈరోజు ఈ వేదిక పంచుకోవడం, మరి ముఖ్యమంత్రి గారు కూడా కోరుకునేది ఒకటే, ప్రతి మహిళ ప్రతి ఇంటి నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేయాలి. మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు నిజంగా సోదరుని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అమ్మ, నీకు ఖచ్చితంగా మీలాంటి వారికి ఖచ్చితంగా అండగా ఉంటుందన్న విషయం కూడా తెలియజేస్తూ, ఆటో సోదరులు చెప్పారు, ఇందాక సోదరుడు చెప్పారు, ఈ 15,000 ఇవ్వటం వల్ల మరి మాకు ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి మరి అనేక విధాలుగా కూడా లబ్ధి పొందుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి నేను సోదరులందరికీ తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా మరి మన ఆర్టీఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మీరు తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే శ్రీధర్ గారు కలెక్టర్ గారు చెప్పారు, అర్హులు ఎవరున్నారో వారందరికీ ఇంకా 3 రోజులు సమయం ఉంది, కావాలంటే మీరు అప్లై చేసుకుంటే ఎలిజిబిలిటీ ఉన్నవారు ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఇచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. గతంలో మరి ఒక పార్టీకే ఇచ్చేవారు, ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎవరైతే ఈరోజు పెన్షన్ కావచ్చు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ జరుగుతూ ఉంది. మరి పెన్షన్ 4,000 రూపాయలు మనం ఇస్తున్నాం, 3,000 ఉన్న పెన్షన్ 4,000 ఇచ్చాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. పార్టీలకు అతీతంగా మనం ఇస్తున్నాం. మరి ఈరోజు దీపం 1 ఇచ్చింది చంద్రన్నే, దీపం 2 ఇచ్చింది కూడా చంద్రన్నే. గత ప్రభుత్వానికి గ్యాస్ రేట్లు పెంచడం తెలుసు, కానీ మరి ఈ ప్రభుత్వానికి మహిళలు పడుతున్న కష్టాలు తెలిసి ఆ రోజు డాక్రా తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, దీపం 1 తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దీపం 2 కింద ఏదైతే ఎన్నికల సమయంలో మనం మాట చెప్పామో సంవత్సరానికి 3 సిలిండర్లు అందజేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అదే కాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈరోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం వల్ల బలహీన వర్గాలందరికీ ఈరోజు 5 రూపాయలకే నాణ్యతమైన భోజనం కూడా ఉంది. మరి ఇక్కడ ఆటో సోదరులు కూడా చాలా మంది అన్నా క్యాంటీన్లో భోజనం చేసింటారు. 3 పూటల ఎలాంటి నాణ్యతమైన భోజనం పెడుతున్నామో మీరు కూడా మరి గుర్తించుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. మరి మొన్నటి రోజున తల్లిదండ్రుల సమక్షంలో
కనులు పండగగా మరి మెగా డిఎస్సి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారో మరి తొలి సంతకాన్ని అమలు పరిచిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. సుమారుగా 105 కేసులు పెట్టారు మరి డిఎస్సి అమలు కాకూడదని. మరి విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ బాబు గారు మాట నిలబెట్టుకున్నారు. అంతేకాకుండా ఏదైతే యువగలం పాదయాత్ర 20 లక్షల ఉద్యోగాలు చెప్పారో ఆ 20 లక్షల ఉద్యోగాలు భాగంగా మరి సుమారుగా 4,70,000 మందికి ఈరోజు మనము ప్రైవేటీకరణలో కూడా ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో కూడా మనం ఉద్యోగాలు చూపించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి తల్లికి వందనం. ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం వచ్చిందా? ఏమ్మా మీ పిల్లలకి వచ్చిందా? ఆటో సోదరులరా, తల్లికి వందనం ఇంట్లో ఎంత మందికి ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేశాం. అన్నదాత సుఖీభవ అందజేశాం. ఈ రోజు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు మరి ఒక పక్క మన చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు మన రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం. మరి ఈ సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ మనం ఖచ్చితంగా అమలుపరిచాం. మరి కొంతమంది పార్టీ వాళ్ళు విషయం కక్కుతున్నారు. మరి అభివృద్ధిని చూసి వాళ్ళు విషయం కక్కుతున్నారు. ఏ విషయంలో చర్చించడానికైనా మన ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గతంలో మేమే అభివృద్ధి చేశామన్నారు. ఎగ్జాంపుల్ పులివెందలకు తాగునీరు ఇచ్చిన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి విశాఖ స్టీల్ కావచ్చు, మన కడప స్టీల్ కూడా ఈరోజు ఆల్రెడీ పనులు కూడా మొదలైనాయి. మరి జేఎస్డబ్ల్యూ కావచ్చు, అనేక పరిశ్రమలు కూడా ఈరోజు కడపకు తీసుకొస్తున్నారు. అంతేకాకుండా మరి ఈరోజు వ్యవసాయ రంగాన్ని కూడా అన్నదాత సుఖీభవ అందజేస్తూ రైతన్నులు కష్టాలు తెలుసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఇక్కడ హార్టికల్చర్ డెవలప్ అయింది. రాయలసీమలోనే హార్టికల్చర్ డెవలప్ అయిందంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మేము పార్టీలకు అతీతంగా ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. సహకరించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మొన్నటి రోజు మరి లతారెడ్డి గారిని కూడా మీరందరూ కలిసి భారీ మెజార్టీతో గెలిపించినందుకు కూడా మరి కూటమి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తాం. ఈ ప్రభుత్వానికి మీరు ఎల్లవేళలా అండగా ఉండాలి. దగ్గరలో హౌసింగ్ కూడా ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మొన్నటి రోజు స్మార్ట్ కార్డులు ఇచ్చాం. మరి అంతేకాకుండా పార్టీలకు అతీతంగా కొత్త రేషన్ కార్డులు కూడా మనం పంపిణీ చేశామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు ఇలా చంద్రబాబు నాయుడు గారికి మనం ఎప్పుడు అండదండగా ఉంటే రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుతుంది. అంతేకాకుండా మరి జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల బడుగు బడిహీన వర్గాలు ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అనే విషయం తెలియజేస్తున్నాం. భారతదేశంలో మరి జిఎస్టీ రిఫార్మ్స్ మరి మన ప్రధానమంత్రి గారు మరి లాంచ్ చేసిన అప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరంటే జిఎస్టీ రిఫార్మ్స్ మేము స్వాగతిస్తున్నాం సార్. నాకు అధిక భారమైన నేను ఈ రాష్ట్ర ప్రజల కోసమే కదా 8,000 కోట్ల నష్టం ప్రభుత్వానికి నష్టమైన మా ప్రజలు బాగుపడతారు. దానికి ప్రతి వల్ల జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ పెరుగుతారు. జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ప్రతి ఒక్కరికి ఈ రోజు నిత్యావసర సరుకులు తగ్గాయి. మరి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగపెట్టుకొని దీని విషయం తెలుసుకోవాల్సిందిగా కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ మరి మా ఆటో సోదరులందరికీ మరొకసారి ఆటో క్యాబ్ సోదరులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.